హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్క్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. ఇవన్నీ కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి ఎలాంటి పరీక్ష, ఎలాంటి ఫీజు లేకుండా మన రిక్రూట్మెంట్ అయితే జరుపుతారు. మరి వాక్-ఇన్ ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ ఆన్ 24th and 25th August 2022 24-25వ తారీఖుల్లో ఉంటుంది. ఎట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, ఐఎఫ్బి అంటారు దీన్ని, దూలపల్లి కొంపల్లి, హైదరాబాద్లో. ఓకేనా. ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఫర్ ద రీసెర్చ్ ప్రాజెక్ట్స్, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అవైలబుల్ అంటూ మనకి ఇక్కడైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడము జరిగింది. మరి 1 by 1 అయితే చూద్దామండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. షెడ్యూల్ ఆఫ్ ది వాక్-ఇన్ ఇంటర్వ్యూ చూద్దాం. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో 6 ఉన్నాయండి. 24వ తారీఖు ఉంటుంది, 10 గంటల నుంచి 1 గంట వరకు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ 25వ తారీఖు అండి. సో మరి ఇవి 3 ఉన్నాయి, 10 నుంచి 1 గంట వరకు ఉంటాయి. మరి ఎవరు ఎలిజిబుల్ దీనికి చూద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, నంబర్ ఆఫ్ పొజిషన్స్, సో మొత్తం 6 ఉన్నాయండి వివిధ డిపార్ట్మెంట్స్లో. కన్వర్జేషన్ అండ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రెడ్ శాండర్స్. సో మరి ఏంటండి ఇక్కడ ఎసెన్షియల్ అయితే క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఇన్ ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, బాటనీ అయితే చేసి ఉండాలి ఏదైనా ఒకటి. డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదండి. ఎక్స్పీరియన్స్ ఇన్ నర్సరీ అండ్ ప్లాంటేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రీ స్పైసెస్ అంటూ మనకైతే తెలియజేశారు. ఎసెన్షియల్ డిజైరబుల్ అండి. ఎసెన్షియల్ అంటే తప్పనిసరి ఉండాలి, డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థము. ప్రాజెక్ట్ పీరియడ్ 2019 డిసెంబర్ టు 2025 వరకు ఉంటుందండి. ప్రతి నెల 20,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. నెక్స్ట్ బయో ప్రాస్పెక్టింగ్ ఫర్ ఇండస్ట్రియల్ యూటిలైజేషన్ ఆఫ్ లేజర్ నోన్స్ ఆఫ్ ఫారెస్ట్ ప్లాంట్స్ అంటూ మనకు తెలియజేశారు. దీనికి కూడా ఎంఎస్సి బాటనీ విత్ టాక్సానమీ స్పెషలైజేషన్ ఫర్ ఫారెస్ట్రీ విత్ NTFP అంటూ మనకి ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. డిజైరబుల్ అవసరం లేదండి. సో ఇది కూడా 2024 వరకు ఉంటుంది. 20,000 జీతం అయితే మనకు అందిస్తారు. నెక్స్ట్ జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అజార్ ఇండికా జస్ అంటే అదొక చెట్టు పేరండి, నీలం చెట్టు అన్నట్లు. మరి దీనికి కూడా ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, సీ టెక్నాలజీ లేదా బాటనీలో కూడా ఉన్నా సరిపోతుందండి. సో డిజైరబుల్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే అడుగుతారు. ఓకే, ఇది కూడా 2024 వరకు అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. స్టడీ ఆన్ క్లైమేట్ డ్రైవ్ ఇన్ ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ ఫారెస్ట్ త్రూ లాంగ్ టర్మ్ మానిటరింగ్ అంటూ మనకు తెలియజేశారు. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంఎస్సి బోటనీ, ఎంఎస్సి ఫారెస్ట్రీ, ఎంఎస్సి అగ్రికల్చర్, ఎంఎస్సి మైక్రోబయాలజీ వారు కూడా ఎలిజిబులే. విత్ స్పెషలైజేషన్ అండ్ డిజిటైజేషన్ ఇన్ ప్లాంట్ ప్యాథాలజీ, నెక్స్ట్ మైకాలజీ, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, స్పీక్, రీడ్, రైట్. ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా రాయడం చదవడం అయితే రావాలి అన్నట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. మరి ఇంటర్తో ఏమున్నాయని చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పొజిషన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి. సో దీనికి కూడా బిఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ అయితే ఉండాలి. డిజైరబుల్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతున్నారు, ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. 2019 నుండి 2025 వరకు అయితే ప్రాజెక్ట్ ఉంది. ఇంకా 19,000 జీతం అండి, అందరూ కూడా గమనించాలి. ఒకటి ఉంది. నేమ్ ఆఫ్ ది పొజిషన్ ఫీల్డ్ అసిస్టెంట్ అండి, ఫీల్డ్ అసిస్టెంట్. సో ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 2 ఉన్నాయి. వాల్యుయేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ జీడిపి, గ్రీన్ జీడిపి అండ్ పేమెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒకటి ఉంది. ఎసెన్షియల్ 10+2 అండి. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ డేటా కలెక్షన్ అండ్ డేటా ప్రాసెసింగ్. ఓకే, మరి దీనికి ఇదేంటి డిజైరబుల్ మాత్రమే అండి, అంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. 2024 ఉంటుంది, 17,000 జీతము. డెవలప్మెంట్ ఆఫ్ ప్యాకేజెస్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఆన్ గెమిలినా అబోరేనా ఫర్ డిఫరెంట్ ఆగ్రో క్లైమేట్ జోన్స్ అంటూ తెలియజేశారు. ఒకటి ఉంది. 10+2 సైన్స్లో ఉండాలి. దీనికి మాత్రం 10+2 అంటే ఇంటర్లో సైన్స్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, మ్యాండేటరీ కాదు. ఓకే, 2025 వరకు ఉంది. 17,000 జీతం అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. ఓకేనా. మరి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్. అప్పర్ ఏజ్ లిమిట్ 28 అండి. బట్ SC, ST, BC, OBC, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ల వారికి 5 సంవత్సరాల వయో పరిమితి అయితే ఇస్తున్నారు. పొజిషన్ ఇస్ టెంపరీ అండ్ కోడ్ టర్మినస్ విత్ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ అయిపోగానే మనకు ఇదైతే క్లోజ్ అవుతుంది జాబ్ అంటూ మనకైతే తెలియజేశారండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఫార్మల్లో వెళ్ళాలి.
నెక్స్ట్ ఫార్మల్లో అంతేకాకుండా మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అపియర్ బిఫోర్ ద సెలక్షన్ కమిటీ విత్ ఆల్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం 2 జిరాక్స్ సెట్లు కూడా తీసుకెళ్ళండి. మార్క్ షీట్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ విత్ ఈచ్ అదర్. సెల్ఫ్ అంటే మనం సంతకం చేయాలి దానిపైన. నో టీఏడిఏ అలవెన్సెస్ ఆర్ నాట్ ప్రొవైడ్, అంటే ఇవి కూడా ప్రొవైడ్ చేయమంటూ క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. ద క్యాండిడేట్ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద ఫామ్ అనెక్సర్ 1 అంటూ మనకైతే తెలియజేశారు. అంటే అనెక్సర్ 1 అంటే చూద్దామండి ఇక్కడ. సో అప్లికేషన్ ఫామ్ అండి. సో దీన్ని క్లియర్గా ఫిల్ చేయాలి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో యాజ్ పర్ ద 10th మెంబర్ ప్రకారం ఫిల్ చేయండి. సో ఇక్కడ ప్లేసు, డేట్, సిగ్నేచర్, ఫుల్ నేమ్ అయితే రాయండి. సో యాజ్ ఇట్ ఈస్గా దీన్ని అయితే మనం పట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుండి ఈ నోటిఫికేషన్ మనకు విడుదలైంది. ఓకేనా గైస్. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎట్ ద సేమ్ టైం సో ఎలిజిబిలిటీ ఉన్నవారు, క్వాలిఫికేషన్ ఉన్నవారు తప్పకుండా అప్లై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని వాట్సాప్, అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.